హలో అందరికీ ఓం నమ శివాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో బ్రహ్మముహూర్తంలో లేచి 365 వత్తులు వెలిగిద్దాం అనుకున్నా, బట్ హెల్త్ కొంచెం సహకరించలేదు. విపరీతమైన హెడ్ఏక్. లేవడం తొందరనే లేచినా కానీ పని చేసుకోవడానికి అంత ఓపిక రాలేదు. సో మెల్లమెల్లగా చేసుకునేసరికి 5 దాటిపోయిందనమాట. అంటే సూర్యోదయం అయితే ఇంకా అవ్వలేదు, బట్ 5 అయితే దాటిపోయింది. పోనీలే ఎప్పుడైనా చేసుకోవడమే కదా అనేసి చేసుకున్నాను అనమాట. కరెక్ట్ టైంలోనే ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి నాకు, ఎందుకో అర్థం కాదు. సో ఈరోజు అయితే 365 వత్తులు అయితే వెలిగించుకున్నాను అనమాట. దాంతోపాటు ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాను. మనం 365 వత్తులు వెలిగించుకోవడానికి గల కారణం ఏంటి అంటే, మనం సంవత్సరంలో ఎప్పుడైనా ఎటన్నా వెళ్ళి కానీ, మనకు కుదరక కానీ, వీలుగాక కానీ మనం దీపారాధన ఇంట్లో చేసుకోకపోతే ఆ 365 వత్తులు వెలిగించడం వల్ల 365 రోజులు అంటే మొత్తం సంవత్సరం చేసిన ఫలితం దక్కుతుంది అన్నమాట. అండ్ కార్తీక మాసంలో కూడా ఎప్పుడన్నా మిస్ చేసినా ఈరోజు వత్తులు వెలిగించుకొని దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. పౌర్ణమి తిథుల్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. సో ప్రతి ఒక్కరు చేసుకోండి. గుడికి వెళ్ళే వాళ్ళు గుడికి వెళ్ళి చేసుకుంటారనమాట. సో నాకు ఇక అంత వీలు కాలేదు. నేను అసలు ఈసారి కార్తీక పౌర్ణమిలో గుడికే వెళ్ళలేదు. ఏం చేద్దాం మరిగా, పిల్లలు ఆఫీసు వాళ్ళంతా చూసుకునేసరికి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చేసింది. సో నో ప్రాబ్లం, కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే పూజ చేసేసిన. ఫస్ట్ అయితే తులసమ్మవారిని అయితే అలంకరించుకున్న. కొంచెం మాకు గోడ పైన ఉంటుంది అన్నమాట తులసమ్మవారు. సో కిందకైతే తీసుకున్నాను. అక్కడంతా పూజ పర్ఫెక్ట్గా చేయడం రాదనేసి ఒక చిన్న సిల్వర్ పీట ఉండే అనమాట. సో అది తీసుకొని అయితే కింద పెట్టేసి పసుపుతో అయితే కింద పసుపు రాసేసి అష్టదళ పద్మం అయితే ముగ్గు వేసుకున్నాను. తర్వాత తులసమ్మ వారికి కూడా నీళ్లు పోసి బొట్టు పెట్టి అలంకరణ చేసి వస్త్రం కూడా అమ్మవారికి అయితే వేసిన అనమాట. ఇక్కడ తీసుకొచ్చుకున్న బంతిపూలు అయితే దీపావళికి తీసుకొచ్చినండి. సో అవి ఇంకా అసలు ఖరాబ్ కాలేదు. అందుకే ఈరోజు అలంకరణ చేసిన. మంచిగా అనిపించింది చూడడానికి. మరి మన వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. 365 వత్తులు వెలిగించుకున్నారా లేదా కూడా కామెంట్ చేయండి. వెలిగించుకొని వాళ్ళు ఈరోజు ఈవినింగ్ టెంపుల్కైనా వెళ్ళొచ్చండి. ఖచ్చితంగా వెలిగించుకోండి. వెలిగించుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. సో నేనైతే లేట్గా వెలిగించుకున్నా, బట్ మీకు అయితే చెప్తున్నా. ఇంకా హెల్త్ సహకరించకపోతే ఏం చేస్తాం చెప్పండి. ఒక్కోసారి అలా జరుగుతుంది. అన్నీ భరించుకొని బ్రతకాలి. మరి ఏం చేసినా శివయ్యనే కదా, ఆయనకు తెలుసు కదా మనం అర్థం చేసుకుంటాడన్న ఆలోచనతో నేనైతే ఇక్కడ దీపారాధన అయితే చేసుకున్నాను అన్నమాట. సో దీపారాధన అగ్గిపుల్లతో వెలిగించొద్దని చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇక అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించుకోవాలి. నేనైతే దీపారాధన చేసేసి ధూపం కూడా వేసేసిన అన్నమాట. సో ఫ్రూట్స్ తీసుకురావడానికి కూడా టైం లేకుండే. మా ఆయన వచ్చేసరికి చాలా నైట్ అయిపోయింది, మర్చిపోయి వచ్చిండు. సో కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యంగా అయితే పెట్టేసిన అన్నమాట. కరెక్ట్ టైంకి ఏదో ఒకటి జరుగుతుంది అని అనిపిస్తుంది నాకు. ఒక్కోసారి డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది, బట్ అన్ని రోజులు అన్ని టైమ్స్ మనవే కాదు కాబట్టి ప్రతిసారి మనం అనుకున్నట్టు ఏది జరగదు కాబట్టి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో దీపం వెలిగించుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. సో ఖచ్చితంగా పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని అయితే దీపారాధన చేసుకొని దీపానికి అయితే దండం పెట్టుకోవాలి. సో ఇక్కడైతే 365 వత్తులు అయితే రెడీ చేసుకున్నాను. మా ఆయన లేచిన తర్వాత అయితే కాల్చుకున్నారు. ఇప్పుడైతే పడుకొని ఉన్నారు. ఆయన కూడా నైట్ వెళ్ళొచ్చిండు కదా. సో అందుకోసం అనేసి నేనైతే ఇక్కడ 365 వెత్తులు వెలిగించుకున్నాను. ఆ దీపాల కాంతుల్లో చూడండి ఎంత బాగా అనిపిస్తున్నారో, అసలు సూపర్ కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ నేను ఇట్లనే చేసుకుంటాను. ఇదేదో వీడియో కోసం నేను అలంకరణ అయితే చేసుకోలేదు. ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇట్లనే చేసుకుంటాను. కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది, ఒక షార్ట్ వీడియో, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.